హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో రోల్ సమోసా అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటికి 4 తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. లేట్ లేకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా మనము ఉడకబెట్టుకున్నటువంటి పొటాటోస్‌ని ఇలాగ మెత్తగా చేసుకోవాలండి. దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. లైట్‌గా ఆయిల్, సాల్ట్ వేసేసుకొని మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి బాగా మెత్తగా. ఇప్పుడు పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనము హాఫ్ చేసుకొని ఇలా పెద్ద ఉండ తీసుకోవాలండి. మనము చపాతీ అనేది కొంచెం మందంగానే చేసుకోవాలండి. పలుచగా చేసుకున్నట్టయితే మనకి రోల్ చేయడానికి సరిగ్గా రాదనమాట. సో, మనము చపాతీ అనేది కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం పొటాటో స్టఫ్‌ని మొత్తము చపాతీ మొత్తం పట్టించాలండి. ఇలాగా. బాగా మొత్తం పట్టించాం కదా! ఇప్పుడు మరి రోల్ చేసుకుందామండి. ఇలా ఫోల్డ్ చేయాలి మనం వీడియోలో చూస్తున్నట్టుగా. చూసారు కదా! పిండి మందంగా ఉంటేనే వస్తుంది. పలుచగా ఉంటే అస్సలు రాదండి. ఇలాగా ఒక్కొక్కటి పీసెస్‌గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అట్లా లైట్‌గా ఒత్తుకోవాలండి. చూసారు కదండీ! ఇలాగ అన్నీ ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోవాలండి. ఇలా లైట్‌గా కొంచెం సగం మునిగేటట్టు వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ అనేది. ఇలాగా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఆలు లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. ఇలాగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఫ్రై అయిపోయాయి కదండీ! ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాం ఒక్కొక్కటిగా. చాలా సింపుల్ కదండీ! మీరు గూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. థాంక్ యూ.